దేశం అంతా తెలుసు చంద్రబాబు నాయుడు పాలన ఎట్లా ఉంది అని. ఏం చేశాడు? ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్, బ్యాంకులలో ఉండే నగలుకి రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఇంతవరకు లేదు. అది ఇంతవరకు ఎవరికి చేశారు చెప్పండి? ఓన్లీ పేపర్కి తప్ప ఒరిజినల్గా ఏ బ్యాంకులో అయినా ఇంతవరకు రుణాలు మాఫీ చేసిన రోజు చూపించండి. ఇంక దీనికంటే ఎక్కువ చెప్పాలా? దీని తర్వాత ఎన్నో పథకాలు పెట్టాడు. చేసే పథకాలు న్యాయంగా చేయకుండా ఎన్నో పథకాలు పెట్టి ఏం ప్రయోజనం? 2 నెలలకు 3 నెలలకు ఎన్నో పథకాలు పెట్టేసినంత మాత్రాన జనం నమ్మిపోతారనేది భ్రమ. హామీలు ఇచ్చారు కానీ చేయలేదు కదా. ఇప్పుడు అరగంట నిలబడి తిరుచానూరు బస్సులు ఒకటి ఈడ ఆపకుండా అట్టే వెళ్తూ ఉన్నాయి. ప్రభుత్వం సరిగ్గా లేదు. వాళ్ళు చెప్పినారు సగానే ఏం చేయలేదు. ఇంకా ఈయనకి ఛాన్స్ ఇస్తే కదా కొత్తగా వస్తున్నాడు. మా వాళ్ళు చేసే పనులే చేస్తున్నారు అంతే. ఎవరు వచ్చినా ఆ పనే చేసేదే. ఎవరు వచ్చినా వాళ్ళు 10 రూపాయల కోసం వాళ్ళు గెలుస్తారు కానీ మనకేం సగాలు ఎవరు చేసేదేమి లేవు. రోడ్డు మీద పడి ఉన్నాం మేము, ఏమీ లేవు. నాకు ఆపరేషన్ చేసిన చూడు, రాట్లు ఉన్నాయి చూడు. నాకు పిచ్చిన కూడా రాలే. కనిపిస్తుంది కానీ ఎక్కడో కొంతమందికే కనిపిస్తుంది, అందరికీ కనపడాలి. మేడం ఓపెన్ చెప్పాలంటే 4 ఏళ్ళు పట్టించుకోలేదు. ఆటో వాళ్ళంటే రోడ్ ట్యాక్స్ అన్నీ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయనేసి మళ్ళీ అన్నీ తగ్గించినాడు. రోడ్ ట్యాక్స్ తగ్గించినాడు, రోడ్ ట్యాక్స్ తగ్గించినాడు. మళ్ళీ ఆయనకి వెళ్ళకపోతే ఏం చేస్తాడో తెలియదు. కానీ నా ఉపయోగం ఏంటంటే, నేను మేడం తప్పుగా అనుకోదండి, జగనన్న రావాలని కోరుకుంటున్నాను అంతే, ఇంకేం లేదు. జగనన్న రావాలి. అంటే ఈయన పాలిపాలన బాగానే ఉంది కానీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను, జగనన్నే రావాలని కోరుకుంటున్నాను, ఇంకేం లేదు. అంటే మేము తాతల ముత్తలకన్నా ఇక్కడ ఇదే మా ఇల్లు. ఇక్కడ మాకేమీ చేయట్లేదు. మా ఎమ్మెల్యే కూడా మాకేం చేయట్లేదు. ఇక్కడ టాయిలెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఎవరు క్లీన్ చేయట్లేదు. మేము ఎరుకుల వాళ్ళం, మాకేమీ చేయట్లేదు. ఇక్కడ ఇల్లుల వరకు ఏం చేయట్లేదు మేడం. చుట్టుపక్కల ఏమో మాకు తెలియదు. మేము ఆటో డ్రైవర్లు, మేము ఆటో తోలుకుంటాం. చుట్టుపక్కలతో ఏం చేయట్లేదు. మా ఇల్లుల వరకు ఏం చేయట్లేదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు చేయట్లేదు. మాకు మీడియా తరఫున వచ్చామా అడుగుతున్నాం, రిక్వెస్ట్ అడుగుతున్నాం. మాకేమన్నా చేయమని కొంచెం కోరుతున్నాం మేడం, ఇంకేం లేదు. అది కొంచెం చేయండి మేడం. అది ట్యాంకీ కొడతా అనేసి వచ్చినారు. మళ్ళీ ఈ ట్యాంకీ కొడతానని వచ్చారు కదా, ఆ ట్యాంకీ కొడతానని వస్తే ఆ ట్యాంకీ కూడా ఏం చేయట్లేదు. వచ్చారు దానికి ఏదో టెంకాయ కూడా వెళ్ళినారు. మళ్ళీ దాన్ని కూడా చేయాలి. ఆ ట్యాంకీ చూడండి ఒకసారి జూమ్ చేసి, మళ్ళీ పట్టించుకోండి. ఇప్పటికీ ఒక నెల అవుతుంది దాన్ని చూసి కూడా అది ఏం చేయట్లేదు. ఆర్టీసీలు అయినా అడిగితే చేస్తాము, మీరు ఖాళీ చేయాలంటే మీకు ఖాళీ చేసినంత డ్రైవర్లు మనం అంతా కూలి పని చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఖాళీ చేస్తే మళ్ళీ మా తాతలు మేము ఇక్కడికి వచ్చినప్పుడు బస్ స్టాండ్ కూడా లేదంట. మా తాతలు చెప్తారు మాకు, మేము 7 తరాలంటే ఇక్కడికి వచ్చి మాకు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. మా తాత చెప్పాడు, మేము వచ్చినప్పుడు బస్ స్టాండ్ కూడా లేదంటే ఇక్కడ. మాకు ఇక్కడ ఏమి చేయట్లేదు మేడం. అదొక్కరోజు మీ క్షమాపణలు కోరుకుంటూ మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాం మేడం. అదొక్కరోజు చేయండి మేడం, ఇంకేం వద్దు. మాకు జగనన్న వచ్చినా ఒకవేళ ఏదైనా చేస్తాడని కోరిక అంతే. చంద్రబాబు నాయుడు చేయట్లేదు, జగనన్న వస్తే ఒకరు చేస్తాడని కోరిక అంతే. వరస్ట్గా ఉంది, ఏమీ చేయలేదు, ఇంకా నాశనం చేసింది, ఏం చేయలేదు. ఒకసారి ఉన్న మన చంద్రబాబు అయితే డబ్బులు కదా, మోడీ ఇది కదా, అంతేకాదు ఎంత ఒకరే సీఎం ఉంటే బాగుంటుంది అండి. అంటే జగన్ వస్తే బాగుంటుంది. అటు ఇంప్రూవ్మెంట్ లేదు, అటు తగ్గింది లేదు, నార్మల్గా ఉంది. నచ్చలేదు అంటే నాకేం అనిపించలేదు. అంతా రేట్లు పెరిగినాయి, ఎక్కడ కనపడలేదు, మామూలుగానే ఉంది. అంటే చంద్రబాబు ఇంతకుముందు ఇంటికి ఉద్యోగం ఉన్నాడు, చాలా చెప్పాడు కదా, అవన్నీ ఏమీ చేయలేదు. అంటే ఈ వర్షాలు చంద్రబాబు నాయుడు గెలిస్తే వర్షాలు పడడం తక్కువ, ఎక్కువ కరువు వచ్చేస్తుంది. బ్యాడ్, వెరీ బ్యాడ్ అండి. ఆయన డబ్బులు సెంట్రల్ స్పెషల్ స్టేటస్ కాదని ప్యాకేజెస్ లెక్కన తీసుకున్నారే కానీ స్పెషల్ స్టేటస్ అనేది వస్తే ట్యాక్సులు తగ్గుతాయి, కష్టపడే వాళ్ళకి ప్రతి ప్రజలకు తగ్గుతాయి. అలాంటిది లేకోకుండా ఆయన ప్రతి ప్యాకేజ్ తీసుకొని ఆయన జోబులు నింపుకున్నాడు, ఆయన యొక్క ప్రాపర్టీ పెంచుకున్నాడు తప్పితే ప్రజలకు పెద్ద జరిగింది ఏంటి. చంద్రబాబు నాయుడు పాలన బాగలేదు మేడం. మేము డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినా కానీ మేము డ్రైవర్ పోస్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే మా కష్టం మొత్తం తీరుతుంది. మా డ్రైవర్ పోస్ట్ మొత్తానికి, మా ఎదురుపు మండలానికి మొత్తానికి. నేను టైలర్గా ఉన్నాను, డ్రైవర్గా ఉన్నాను. కానీ చంద్రబాబు నాయుడు పాలన మాత్రం ఏమాత్రం లేదు. రెడ్డి గాని వస్తే, జగన్మోహన్ రెడ్డి గాని వస్తే నా కష్టాలు మొత్తం తీరుతుంది అనమాట. ఏం మాత్రం అభివృద్ధి చేయలేదు. అమరావతి నిలవలేస్తాను కానీ మాకు ఎదురుపు మండలానికి ఎవరికి పీసీని కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఎఫ్ కానీ ఎవరు నాకు సపోర్ట్ ఎవరు లేరు అనమాట. కాబట్టి రెడ్డి గాని వస్తే నాకు డెవలప్ అవుతుంది అనేసి నాకు కోరిక అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే 5 సంవత్సరాల్లో ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు, ఎవరికి ఏం మంచి జరిగింది లేదు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా చేస్తారని ఒక నమ్మకం వాళ్ళ నాయనలాగా. ఎందుకంటే పట్టుదల ఉంది, కృషి ఉంది. ఈయన ఎంతసేపు దోచుకున్నాడు, ఏం చేయాలని అసలు మొత్తం సర్వనాశనం చేయనాడు కదా.
యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ టైంలో వచ్చి ఏదో చేస్తాడు పడతాడు అనుకుంటే ఈయన అనుభవం దోచుకోవడం సరిపోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే ఖచ్చితంగా చేయగలుగుతాడు. వేరే వాళ్ళు అయితే చేయలేరు. దరిద్రంగా ఉంది మేడం. సర్వనాశనం చేసినాడు. దేనికి ఉపయోగం లేకుండా అన్నీ ఇప్పుడు చదువులు లేదు, పిల్లకాయలకి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, సర్వనాశనం చేసినాడు. అసలు ఇలాంటి దరిద్రుడు వచ్చిన దానివల్ల ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాలు వెనక్కి పడిపోయాం. ఈ డివైడ్ అయిన దానికి కరెక్ట్ అయిన మనిషి వచ్చి ఉంటే కనీసం తొందరగానే కోలుకొని ఉంటాం. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండి దాన్ని వినియోగించుకుని వదిలేసి వీడు చేసిన తప్పుకి, వీడు చేసిన ఏదో పనికి 1 సంవత్సరంలో తిరుక్కొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండి వాళ్ళతో ఏదైనా కలిసిమెలిసి చేసుకుని ఏదైనా డెవలప్ చేసుకుని ఉండొచ్చు. ఏమీ లేకుండా ఊరికే ప్రజాధనాన్ని దోచుకొని అనవసరంగా వీడు సింగపూర్ పోయేదానికి స్పెషల్ ఫ్లైట్లు అది ఇది అనేసి అనవసరంగా నాశనం చేసినాడు. వీడి వల్లే సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. అభివృద్ధి అనేది అంతగా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.